టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసింది. ట్రోఫీ భారత్ చేతుల్లోకి వచ్చింది. కానీ మ్యాచ్ తర్వాత వచ్చిన ఒక కామెంట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎవరిదంటే నాజర్ హుస్సేన్. అతను ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసుకుందాం రండి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇండియన్ టీం అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ టీంను భారీ తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్లో 255 పరుగుల భారీ స్కోర్ చేసి తర్వాత బౌలింగ్లో ప్రత్యర్థిని కూలదోసి 96 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇది కేవలం ఒక వరల్డ్ కప్ గెలుపు మాత్రమే కాదు, ఇది టీ20 క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ఎందుకంటే ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా మారింది. అంతేకాదు వరుసగా 2 సార్లు టైటిల్ కాపాడుకున్న మొదటి జట్టుగా కూడా నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచంలోని అనేక మంది మాజీ క్రికెటర్లు భారత జట్టును ప్రశంసించారు. కానీ అందరిలో ఎక్కువగా వైరల్ అయిన వ్యాఖ్య మాత్రం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ నుంచే వచ్చింది. అతను భారత్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ భారత జట్టును ఆపడం చాలా కష్టం. వారు దాదాపు అజేయమైన జట్టులాగా మారిపోయారు. అతని మాటల్లో ముఖ్యంగా ఒక ఆటగాడి పేరు మళ్లీ వినిపించింది. ఆ ఆటగాడు ఎవరో కాదు, జస్ప్రీత్ బుమ్రా. నాసర్ హుస్సేన్ చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బుమ్రా ఉన్నప్పుడు భారత్ చాలా ప్రమాదకరమైన జట్టు అవుతుంది. అతను ఒక అబ్సల్యూట్ జీనియస్ బౌలర్ అని ప్రశంసించాడు. అతని బౌలింగ్ చూసి ప్రపంచంలోని బ్యాట్స్మెన్ భయపడతారని కూడా చెప్పాడు. నిజంగానే ఫైనల్ మ్యాచ్లో బుమ్రా చేసిన స్పెల్ మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. అతను 4 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్ను నిలువునా కూల్చేశాడు. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. నాసర్ హుస్సేన్ మాటల్లో మరో ఆసక్తికరమైన విషయము కూడా ఉంది. అతను చెప్పినదేమిటంటే భారత్ విజయం ఒక్కరోజులో రాలేదు. ఇది సంవత్సరాలుగా నిర్మించిన ఒక బలమైన సిస్టమ్ ఫలితం. యువ ఆటగాళ్లను తయారు చేసే డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లు మరియు ఒక పెద్ద టాలెంట్ పూల్, ఇవన్నీ కలిసి భారత జట్టును ప్రపంచంలోనే బలమైన వైట్ బాల్ జట్టుగా మార్చాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ నిపుణులు కూడా ఒకే మాట చెబుతున్నారు. ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్లో భారత్ను ఆపడం చాలా కష్టం. ఈ వరల్డ్ కప్లో భారత్ ప్రదర్శన చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. బ్యాటింగ్లో పవర్, బౌలింగ్లో ఖచ్చితత్వం, ఫీల్డింగ్లో చురుకుదనం, ప్రతి విభాగంలోనూ భారత్ ఒక అడుగు ముందే ఉంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ చేసిన భారీ స్కోర్ న్యూజిలాండ్ను మొదటి నుంచే ఒత్తిడిలోకి నెట్టింది. తర్వాత బుమ్రా లాంటి బౌలర్లు మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశారు. అందుకే నాసర్ హుస్సేన్ చివరగా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ఇది కేవలం ఒక గొప్ప జట్టు మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప కథ. అంటే ప్రపంచ క్రికెట్లో భారత్ ఎదుగుదల ఒక స్టోరీలా మారిపోయిందని అతను చెప్పాడు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల్లో భారత్ వరుసగా ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త డామినేషన్ ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. భారత్ ఈ స్థాయిలో ఆడుతూ ఉంటే ఈ జట్టును ఆపగల జట్టు ఎవరు? ఎందుకంటే ఈ టీంలో ప్రతి మ్యాచ్కు ఒక హీరో ఉంటాడు. ఒక రోజు బ్యాట్స్మెన్ మ్యాచ్ గెలిపిస్తారు, మరో రోజు బౌలర్లు మ్యాచ్ను కాపాడుతారు. అదే అసలు ఛాంపియన్ టీం లక్షణం. అందుకే నాసర్ హుస్సేన్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను చెప్పిన మాట ఒకటే, ఈ భారత జట్టు ఇప్పుడు దాదాపు అజేయమైన జట్టు. మరి ఈ డామినేషన్ ఎంతకాలం కొనసాగుతుంది? భారత్ ఈ విజయ పరంపరను ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తుంది? మరి ముఖ్యంగా ప్రపంచ క్రికెట్లో ఈ భారత తుఫాన్ను ఆపగల జట్టు ఎవరైనా ఉందా? మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.